జయ గురు రమణానంద మహారాజ్. గురు పౌర్ణమి శుభ సందర్భంగా జగద్గురు శ్రీ రమణానంద మహారాజ్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గురు శిష్యులందరికీ విషెస్ తెలియజేస్తూ, గురు పౌర్ణమి శుభ దినాన సిద్ధగురు దర్శనం, స్పర్శనం, సేవనం అపార పాపనాశనం, పుణ్యదాయకం, మోక్షదాయకం అని జగద్గురు శ్రీ రమణానంద మహారాజ్ వారు ఎన్నో సందర్భాలలో తెలియజేశారు. అలాగే గురు పౌర్ణమి రోజున బుద్ధ భగవానునిలో వారి యొక్క సిద్ధ గురువును, పరమ గురువును చూసుకొని గురు పౌర్ణమి జరుపుకోవాలని కూడా సీక్రెట్ని జగద్గురు శ్రీ రమణానంద మహారాజ్ వారు లోకానికి అందించారు. మొన్న దీక్షలో భాగంగా కూడా శ్రీ మాతాజీ శివాని వారు కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది. ఒకసారి అది మనం విందాం. ఓం నమ శివాయ. కలియుగములో అవతరించిన మొదటి మహా సిద్ధ గురువు బుద్ధ భగవాన్. బుద్ధుడు సాక్షాత్ రుద్రావతారుడు. అందుకే ఇద్దరు ధ్యాన సమాధి ముద్రలో ఉంటారు. కలియుగములో ఏ గురువు చెయ్యని ఆధ్యాత్మిక ప్రభంజనం, విశ్వశాంతి స్థాపనం, సనాతన ధర్మ స్థాపనం చేసిన విశ్వగురువు భగవాన్ బుద్ధుడు. యావత్ ప్రపంచాన్ని ధ్యాన సాధకులుగా, బ్రహ్మజ్ఞానులుగా మార్చి మోక్షాన్ని కోట్లాది మందికి ప్రసాదించిన మహాసిద్ధేశ్వరుడు భగవాన్ బుద్ధుడు. ఆషాఢ పౌర్ణమి సుదినాన బుద్ధుడు తొలి జ్ఞానోపదేశం కాశీ క్షేత్రములో చేశాడు. బుద్ధుడు దివ్య ప్రబోధాలకు శ్రీకారం చుట్టిన సుదినం గురు పౌర్ణమి. వేలాది సంవత్సరాలుగా ప్రపంచమంతా జరుపుకునే పర్వదినం. గురు పౌర్ణమి నాడు తప్పక బుద్ధుడిని ఆరాధించాలి. తమ తమ గురువులలో భగవాన్ బుద్ధుడిని దర్శించి ప్రేమతో ఆరాధించాలి. గురు పౌర్ణమి నాడు అజ్ఞానముతో భగవాన్ బుద్ధుడిని ఆరాధించకపోతే అనేక సత్ఫలాలను కోల్పోయినట్లే. కాబట్టి మహారుద్రుని దివ్యావతారుడైన బుద్ధుడిని గురు పౌర్ణమి నాడు ఆరాధించండి. బుద్ధుని దివ్య ఉపదేశాలను శ్రవణము చేయండి. అనేక సత్ఫలాలను పొందండి.